బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ నటించిన సినిమా భైరవం. కొన్ని రోజుల నుంచి నాన్ స్టాప్ ప్రమోషన్స్ చేసి తమ సినిమా మీద బాగా హైప్ పెంచేశారు ఈ ముగ్గురు హీరోలు. విజయ్ కనకమేడల తెరకెక్కించిన ఈ చిత్రం తాజాగా విడుదలైంది. మరి ఈ సినిమా వాళ్ళ అంచనాలను అందుకుంటుందా లేదా అనేదే చూద్దాం. కథ విషయానికి వస్తే తూర్పుగోదావరి జిల్లాలో దేవీపురం అనే ఒక గ్రామం ఉంటుంది. ఆ ఊరిలో వారాహి అమ్మవారు చాలా పవర్ఫుల్ అన్నమాట. దానికి ట్రస్టీగా ఉంటుంది జయసుధ. ఆమె మనవడు నారా రోహిత్. ఇక మనవడితో పాటు మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీనివాసను కూడా సొంత మనవళ్ళ పెంచుతుంది జయసుధ. ఆమె చనిపోయిన తర్వాత గుడి హక్కుల కోసం అజయ్ ట్రై చేస్తూ ఉంటాడు. అదే సమయంలో నారా రోహిత్ తన తెలివివాడి బెల్లంకొండ శ్రీనివాస్ను గుడి ట్రస్టీని చేస్తాడు. ఈ ముగ్గురు ప్రాణానికి ప్రాణంగా ఉంటారు. అలాంటి టైంలో అనుకోకుండా నారా రోహిత్ ను మంచు మనోజ్ చంపాల్సిన అవసరం వస్తుంది. కానీ ఆ నేరం తన మీద వేసుకుంటాడు బెల్లంకొండ శ్రీనివాస్. కుటుంబం ముందు, ఊరి ముందు చెడ్డవాడిలా నిలబడతాడు. అలా ఎందుకు చేశాడు? అసలు ప్రాణానికి ప్రాణంగా ఉన్న ఈ స్నేహితులు శత్రువులుగా ఎలా మారారు? అసలు గుడి విషయంలో ఏం జరిగింది అనేది అసలు కథ. ముందు నుంచి చెప్పుకుంటున్నట్టుగానే భైరవం సినిమాలో కొన్ని కీలకమైన మార్పులు చేశాడు దర్శకుడు విజయ్ కనకమేడల. దానివల్ల తెలుగు వర్షన్ కాస్త ఇబ్బంది పడింది. ఇంకా చెప్పాలంటే గరుడన్ సినిమాలో సూరి క్యారెక్టర్ పూర్తిగా అండర్ డాగ్. మనోడు అక్కడ ఒక్కసారిగా ఓపెన్ అయిన తర్వాత సినిమా రేంజ్ మారిపోయింది. ఎలాంటి అంచనాలు లేకుండా ఉండే పాత్ర ఇది. కథలో పూర్తి అంతర్లీనంగా ఉంటుంది సూరి పాత్ర. చాలా సైలెంట్ గా ఉండి అవసరమైనప్పుడు వైలెంట్ గా అయ్యే పాత్ర. కానీ తెలుగులో బెల్లంకొండ శ్రీనివాస్ క్యారెక్టర్ ను పూర్తిగా మార్చేశాడు. ఇక్కడ ఆయన ఇమేజ్ పెంచే ఉద్దేశంతో దర్శకుడు విజయ్ కథలో కూడా కొన్ని మార్పులు చేసి అండర్ డాగ్ కాస్త పూర్తిగా ఓవర్ డాగ్ అయిపోయింది. ముందు నుంచి మాస్ ఇమేజ్ ఆ క్యారెక్టర్ కి ఇవ్వడంతో ఒరిజినాలిటీ మిస్ అయిపోయింది. ఇక తమిళంతో పోలిస్తే తెలుగులో ముగ్గురు హీరోలకు సామాజిక న్యాయం చేశాడు దర్శకుడు విజయ్. అక్కడ కూడా కథలో కాస్త బ్యాలెన్స్ తప్పింది. ఫస్ట్ హాఫ్ మొత్తం హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, దాంతో పాటు ముగ్గురు స్నేహితుల మధ్య సన్నివేశాలతో అలా వెళ్ళిపోయింది. కొద్దిగా స్లోగానే ఉంది ఫస్ట్ హాఫ్. ఇంటర్వెల్ సీక్వెన్స్ నుంచి సినిమా ఊపందుకుంటుంది. సెకండ్ హాఫ్ బాగానే ఉంది. మరీ ముఖ్యంగా నారా రోహిత్ క్యారెక్టర్ చాలా అండర్ ప్లే చేశారు. అది సినిమాకు చాలా వరకు హెల్ప్ అయ్యింది. మరోవైపు మంచు మనోజ్ క్యారెక్టరైజేషన్ కూడా బాగుంది. చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించిన మనోజ్ ప్రతి సన్నివేశంలోనూ అద్దరగొట్టాడు. సెకండ్ హాఫ్ లో పెద్దగా ట్విస్టులు అయితే ఉండవు. చూడ్డానికి ఆసక్తికరంగానే ఉంటుంది, కానీ ఏం జరుగుతుంది అనేది ముందుగానే అర్థమైపోతుంది. క్లైమాక్స్ లో బెల్లంకొండ బాగా నటించాడు. ముఖ్యంగా పూనకాల ఎపిసోడ్ చాలా బాగుంది. నటీనటుల విషయానికి వస్తే బెల్లంకొండ శ్రీనివాస్ ఇందులో కీలక పాత్ర. శ్రీనివాస్ పాత్రలో మనోడు బాగానే నటించాడు. డాన్సుల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. మంచు మనోజ్ 9 ఏళ్ల ఆకలి స్క్రీన్ మీద కనిపించింది. గజపతి పాత్రకు ప్రాణం పోశాడు. నారా రోహిత్ ఎప్పట్లాగే చాలా సెటిల్ గా కనిపించాడు. ముగ్గురు హీరోయిన్లు ఆనంది, అదితి శంకర్, దివ్య పిల్లై తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇతర కీలక పాత్రలలో జయసుధ, అజయ్, కలర్ ఫోటో దర్శకుడు సందీప్ రాజ్ బాగానే చేశారు. టెక్నికల్ టీం విషయానికి వస్తే శ్రీ చరణ్ పాకాల పాటల కంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. గిచ్చమాకు సాంగ్ స్క్రీన్ మీద చూడ్డానికి బాగుంది. సినిమాటోగ్రఫీ పర్లేదు. ఎడిటింగ్ మాత్రం ఫస్ట్ హాఫ్ లో చాలా వరకు సన్నివేశాలు కత్తిరించవచ్చు. కానీ దర్శకుడు విజయ్ చాయిస్ కాబట్టి ఎడిటర్ను తప్పు పట్టలేం. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడు విజయ్ కనకమేడల ఒరిజినల్ లోని కొన్ని సన్నివేశాలు మార్చాడు. తెలుగులో కమర్షియాలిటీ కోసం కథలో కాస్త మార్పులు చేశాడేమో అనిపించింది. ముగ్గురు హీరోలను బ్యాలెన్స్ చేయడానికి కథలో మార్పులు చేయడంతో ఒరిజినాలిటీ మిస్ అయింది. అక్కడికి మాస్ పల్స్ పట్టుకొని బాగానే చేశాడు. ముగ్గురు హీరోల కోసం సినిమా ఒకసారి ఈజీగా చూడొచ్చు. ఓవరాల్ గా భైరవం పక్కా రూరల్ మాస్ డ్రామా, కానీ ఎక్కువ మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు.